నువ్వు సమస్య గుండా వెళుతున్నప్పుడు, ఆ సమస్య తీరకుండా నిన్ను సతమతపరుస్తున్నప్పుడు, రోగం గుండా వెళుతున్నప్పుడు, వ్యాధి గుండా వెళుతున్నప్పుడు, శాంతి సమాధానం లేకుండా అల్లాడిపోతున్నప్పుడు, ఒక అలవాటు చేత నువ్వు బాధించబడుతున్నప్పుడు, బందీగా ఉన్నప్పుడు, ఎవరో వచ్చే అన్ని ప్రయత్నాలు చేశావు కదా, ఒకసారి యేసుక్రీస్తును ప్రయత్నం చేసి చూడు అని అన్నారు అనుకోండి, అతడు మన మతస్థుడు కాదు కదా, ఆయన మన మతం కాదు కదా, మన ప్రాంతం కాదు కదా, మన కులం కాదు కదా అని అంటున్నాము అంటే, అడుగుతున్నాను ఎంతవరకు అది సమంజసం? ఎవరైనా వచ్చి నువ్వు అన్ని ప్రయత్నాలు చేశావు, ఈ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు, ఒకసారి యేసయ్యను ప్రయత్నం చేసి చూడు అని అన్నప్పుడు నీకెందుకు ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి? అతడు మనవాడు కాదు, మన మతం కాదు, మన ప్రాంతం కాదు, మన దేవుడు కాదు అని ఎన్నో ప్రశ్నలు వచ్చి నువ్వు ప్రయత్నం చేయాల్సిన, నువ్వు ప్రార్థించాల్సిన అద్భుతమైన అవకాశాన్ని చేతులారా జార విడుచుకోవడం ఎంతవరకు వివేకం అంటారు? ఒకసారి ఆలోచించండి.